గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, వాహనదారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల పద్ధతి మారడం లేదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల మేజర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీంతో ఇలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తున్న వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వారి డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మొదటి కేటగిరీగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగడం రెండో కేటగిరీగా వర్గీకరించి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. వెహికల్ నంబర్పై స్పీడ్ లేజర్ గన్ ద్వారా రికార్డైన ఫూటేజ్ చూసి రిపీటెడ్గా హై స్పీడ్లో వెళ్తున్న వాహనదారులను గుర్తించి లైసెన్స్ రద్దు చేయాలని రవాణా శాఖకు పంపుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో సెకండ్ టైం దొరికితే వారి లైసెన్సులు కూడా సస్పెండ్ చేయాలని రిఫర్ చేస్తున్నారు. అలాగే రాంగ్ రూట్లో వెళ్లే వారి లైసెన్సులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే లిస్టును పరిశీలించి 3 నెలల నుంచి సంవత్సరం వరకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో 6,916 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశారు ఆర్టీఏ అధికారులు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు అధికారులు. 5 ఏళ్లలో నిర్లక్ష్యపు డ్రైవింగ్తో పాటు వివిధ కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది చనిపోతున్నారని చెబుతున్నారు అధికారులు. ఈ ప్రమాదాలను తగ్గించేందుకే రూల్స్ వయలేట్ చేస్తున్న వారి డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుకున్న వారి వెహికల్ సీజ్ చేసి కోర్టుకు పంపుతున్నారు పోలీసులు. వారికి కోర్టులు భారీ జరిమానాలు వేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తున్నాయి. అయినా కొందరు రిపీటెడ్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్నారని, దీంతో వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు అధికారులు. డ్రంక్ అండ్ డ్రైవ్లో సెకండ్ టైం దొరికితే 6 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నారు పోలీసులు. చలాన్లతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్లో ఉన్నప్పుడు వెహికల్ నడుపుతూ దొరికితే జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.